హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 176. "నువ్వు వెళ్ళవే, ఇంకొక 30 మినిట్స్ నాకు వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసుకొని వస్తాను" అని చెప్పి రుద్ర వేదని మెల్లిగా కిందకి పంపించాడు. వేద కిందికి వెళ్ళగానే మనోహర్ గారు, భాస్కర్ గారు మాట్లాడుతూ ఉంటే వేద తండ్రి దగ్గరికి వెళ్ళి, "భోజనం చేశారా డాడీ" అని అడిగింది ఆయన పక్కన కూర్చొని. "లేదు తల్లి, ఇదిగో నువ్వొస్తే అందరం కలిసి భోజనం చేద్దామని ఆగాము" అన్నారు భాస్కర్ గారు. "మీరు తినండి డాడీ, అందరూ. బావకి ఇంకొక 10 మినిట్స్ వర్కుందంట. బావ వచ్చాక నేను తింటాను" అని చెప్పి అప్పుడే వాళ్ళ అమ్మ జ్యూస్ ఇవ్వడంతో తాగుతూ చెప్పింది వేద. భాస్కర్ గారు కూతురి మాటలకి కూతుర్నే చూస్తూ ఉండిపోయారు. కూతురు రుద్రని విడిచి ఒక్క నిమిషం ఉండకపోవడం, తను ఇక్కడికి వచ్చాక ఇంకా సంతోషంగా ఉండటం, కూతురి మొహంలో ఆనందం ఆయన ఇట్టే కనిపెట్టారు. ఆ రోజు ఆయన ఆవేశంలో రుద్రని కాదు అని వేదకి ఇంకొక పెళ్లి చేస్తే ఆ తర్వాత ఏం జరిగేది? అసలు నాకు నా కూతురు కనిపించేదా? ఏమో, అవన్నీ ఆలోచిస్తూ ఉంటే భాస్కర్ గారికి చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే రుద్రతో మాట్లాడాలి అన్నా కూడా ఏదో అడ్డు వచ్చి ఆయన రుద్రతో కూడా మాట్లాడలేకపోతున్నారు. కానీ వేద ఇక్కడ ఎంత సంతోషంగా, ఎంత గారాబంగా, ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన కళ్ళారా చూస్తూ ఉన్నారు. కానీ ఏమో, రుద్ర వల్ల ఆమె అప్పటికే అన్ని ఇబ్బందులు ఎదురై అంత చావంచుల మీద హాస్పిటల్ బెడ్ మీద ఉండేసరికి ఆయనకి రుద్రకి కూతుర్ని ఇవ్వాలి అంటే నమ్మకం కుదరలేదు. కానీ అదే రుద్ర లేకపోతే కూతురు లేదన్న విషయం చాలా లేట్‌గా రియలైజ్ అయ్యారు ఆయన. రుద్ర లేకపోతే వేద ఉండలేదు. వేద లేకపోతే రుద్ర ఉండలేడు అని చాలా లేట్‌గా తెలుసుకున్నారు ఆయన. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటారు. లేకపోతే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఉండడం కష్టం కూడా. కూతురు అతడి అల్లుడి దగ్గర అయితేనే బావుంటుంది అని ఇక్కడికి వచ్చాకే అర్థమయ్యింది ఆయనకి. ఇప్పుడు కూడా తినడం కోసం వాళ్ళ బావ వస్తేనే తింటాను అని చెప్తున్న కూతుర్ని చూసి భాస్కర్ గారు కూతురు తల మీద చెయ్యి వేసి సంతోషపడ్డారు కూతుర్ని చూసి. చరణ్, శౌర్య సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే వేద కూడా మెల్లిగా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాటలు కలిపింది. "నేను చేసిన పనికి అప్పుడు అందరూ నా మీద కోపంగా ఉండుంటారు కదా బావ! కానీ నా కూతురు ఆనందం రుద్రతోనే అని తెలుసు. కానీ తనకి రుద్ర వల్లే హాని ఉంది అని నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోయాను. కానీ నేను ఆ రోజు చేసిన పనికి రుద్ర అక్కడికి రాకపోయి ఉంటే నా కూతురు జీవితం ఏమయ్యేదో అని ఇప్పుడు భయంగా ఉంది బావ" అని అన్నారు భాస్కర్ గారు మనోహర్ గారితో. "మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా ఆఖరికి ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది బావ. నువ్వు నేను అనుకున్నంత మాత్రాన, నువ్వు నేను వాళ్ళని విడదీయాలనుకున్నంత మాత్రాన ఏది జరగదు. ఆ పైవాడు ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో ముడేశాడు. చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండగలుగుతారని ఎలా అనుకున్నావు బావ? పైగా వేద రుద్రను వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని మీరెలా అనుకున్నారు? మీరు అప్పుడు చేసిన పనికి పిల్లలు మనందరం బాధపడ్డ విషయం నిజమే. కానీ రుద్ర వేదని పెళ్లి చేసుకున్నాకే అందరి మనసులు కాస్త కుదుట పడ్డాయి. ఈరోజు చూడు, ఇద్దరు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు. పైగా ఇంకో 2 నెలల్లో మన ఇంట్లో బోసి నవ్వులు కూడా వినిపిస్తాయి. పిల్లల సంతోషం కన్నా మనకేం కావాలి బావా" అన్నారు మనోహర్ గారు. "అవును బావ, నా ఇంట్లో నా కూతురు తిరుగుతూ ఉంటే ఇంకా చిన్నపిల్లలాగే అనిపించేది. కానీ ఇప్పుడు చూడు, నా కూతురు ఎంత పెద్దది అయిందో. తల్లి అవ్వబోతుంది నా కూతురు ఇప్పుడు" అని ఆయన చూపులు అన్నీ కూతురు మీదే ఉంచేసి, కూతుర్ని సంవత్సరం పాటు చూడనందుకు కూతురిని కంటి నిండా నింపుకుంటున్నారు. ఇక మాటల్లోనే రుద్ర కూడా రావడంతో అందరూ కలిసి భోజనాలు చేసేశారు. సాయంత్రం వరకు అందరూ హాల్లోనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే శ్రావణి, సమీర, సంధ్య, సంజయ్ గారు అలాగే జీవన్, సారికని తీసుకొని వచ్చారు రుద్ర వాళ్ళ ఇంటికి.
జీవన్ రాగానే రుద్రని హత్తుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అని చెప్పి వేద దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావురా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాడు. సూపర్ ఉన్నా అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పి సారిక రాగానే హాయ్ వదినమ్మ ఎలా ఉన్నావు అని సారికాని హత్తుకుంది వేద. బాగున్నాను వేద నువ్వెలా ఉన్నావు అని వేదని పలకరించి సారిక కూడా ఇంట్లో అందరినీ పలకరించి శ్రావణి సమీర అని కూడా పరిచయం చేసుకుంటుంది. హలో బావోయ్ నిన్ను చాలా మిస్ అయ్యాను బావా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చరణ్ వచ్చి జీవన్ని బంకలా అతుక్కుంటాడు. ఒరేయ్ నీకేమై సచ్చిందిరా అయ్యా ఇంతమంది లేడీస్ ముందు వచ్చి నన్ను అతుక్కుంటున్నావు. అయినా నాకేమైందిరా? నేను బానే ఉన్నాను. అయినా నువ్వు నన్ను మిస్ అవ్వడం ఏంట్రా? అని అన్నాడు జీవన్. ఏమో బావ! నిన్ను చూడక చాలా రోజులవుతుంది కదా! అందుకే చాలా మిస్ అయ్యాను నిన్ను. ఇంతకీ ఎలా ఉన్నావు చెప్పట్లేదు నువ్వు? అన్నాడు చరణ్. అరేయ్ బామర్ది! నేను బానే ఉన్నానురా. ముందు కాస్త దూరం జరిగి మాట్లాడరా అన్నాడు జీవన్. అందరి ముందు సిగ్గైతే చెప్పు బావ అలా రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకుందాం అని చరణ్ జీవన్ చేయి పట్టి లాగుతూ ఉంటే, నువ్వు నేను తేడా అనుకుంటార్రా అయ్య మనం రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకుంటే. కాస్త ఇలా కూర్చో అని చెప్పి చరణ్, జీవన్ ఇద్దరూ సోఫాలో సెటిల్ అయ్యారు. ఏంట్రా ఈ మధ్య ట్రిప్పులు, గెస్ట్ హౌస్‌కి వెళ్ళడాలు చాలా ఎక్కువవుతున్నాయి. పెళ్ళికి ముందే ఏమైనా కథలు పడుతున్నావా ఏంట్రా? అని అన్నాడు జీవన్ చరణ్ చెవిలో మెల్లిగా గుసగుసగా. బావా! మేమిద్దరం ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నాం చెప్పు? అందరికీ తెలుసు కదా! అలా వెళ్ళడంలో తప్పే ఉంది. అసలే ప్రేమ పక్షులకి వీళ్ళు కాస్త కూడా ప్రైవసీ ఇవ్వట్లేదు. అందుకే వర్క్ పేరు చెప్పి దాన్ని పట్టుకుపోయాను. అయినా నా మీద నమ్మకం లేదేంటి బావా నీకు? అన్నాడు చరణ్. బయట వాడిని ఎవ్వడినైనా నమ్ముతాను గానీ నిన్ను నమ్మనురా దొంగ నా కొడుకువి నువ్వు అని చరణ్, జీవన్ ముచ్చటలో మునిగిపోతే అమ్మ వేద రెడీ అవ్వండి తల్లి. వీరిద్దరూ ఏవో సెలబ్రేషన్స్ అంట. మార్నింగ్ నుండి కష్టపడ్డారు మీ బావలిద్దరూ అని చరణ్, శౌర్య వైపు చూస్తూ చెప్పారు మీనాక్షి గారు. అలాగే అత్తయ్య అని వేద లేస్తూ ఉంటే, మేము నిన్ను రెడీ చేస్తాం పద అక్క అని శ్రావణి, సమీర, సారిక ముగ్గురు వేదని తీసుకొని తన రూమ్‌లోకి వెళ్లారు. వేద రూమ్‌లోకి వెళ్ళడంతోనే రుద్ర కాల్ చేశాడు. అతడి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అంది వేద రూమ్‌లోకి వెళ్ళి. వార్డ్రోబ్‌లో కవర్ ఉంది. మార్నింగ్ తీసుకొచ్చాను శారీ. అది కట్టుకో లైట్ వెయిట్‌గా ఉంటుంది. వెయిట్ ఉన్నవి కట్టుకోకు. మార్నింగ్‌నే ఇబ్బంది పడ్డావు నువ్వు అని చెప్పాడు రుద్ర. సరే అని నవ్వుకుంటూ వేద వార్డ్రోబ్ ఓపెన్ చేస్తూ ఉంటే, ఏంటక్కా బావ ఫోన్ చేయగానే నవ్వుతున్నావు? ఏంటి విషయం? అని అడిగింది సమీర. మీ బావగారు శారీ కొనుక్కొచ్చారంట. ఇప్పుడు అదే కట్టుకోమని చెప్తున్నారైతే నవ్వుతున్నాను అని ఆ కవర్ ఓపెన్ చేసి బెడ్ మీద పెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వేద వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాగానే చక్కగా సారిక, సమీర, శ్రావణి, వేదని అందంగా రెడీ చేశారు. అక్క నిన్ను రెడీ చేశాను కదా ఇక బావగారు కూడా రెడీ అవుతారేమో మేము వెళ్తాం అని వాళ్ళు ముగ్గురు కిందికి వెళ్ళిపోయాక రుద్ర కూడా వచ్చి వేదని చూసి నవ్వుతూ రాక్షసి ఏ చీర కట్టినా చీరకే అందం వస్తుంది కదా నీ వల్ల అని భార్యని కళ్ళ నిండా చూసుకుంటూ రుద్ర వెళ్ళి రెడీ అయి వచ్చాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.